సమ్మర్ వస్తోంది. ఏసీ బెటరా? కూలర్ బెటరా? ఏది కొంటే హెల్త్‌కు మంచిది? ఎక్స్‌పర్ట్స్ ఏం చెబుతున్నారంటే, ఎండలు ముదిరాక ఏసీలు, కూలర్లు కొట్టే ధరలు ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడే కొనేస్తే పోలా అని ఆలోచిస్తున్నారా? అయితే ఇప్పుడు ఏసీ కొనాలా? కూలర్ కొనాలా? అసలు ఈ రెండింటిలో ఏది కొంటే బెటర్ అని తేల్చుకోలేకపోతున్నారా? అయితే ఇది మీకోసమే. సాధారణంగా సమ్మర్ వచ్చిందంటే చాలు చల్లటి గాలి కోసం ఆరాటపడిపోతుంటారు. ఇంట్లో ఫ్యాన్ ఉన్నా లేనట్టే అనిపిస్తుంటుంది. రూమ్ అంతా వేడెక్కి ఉక్క తట్టుకోలేకపోతుంటారు. చాలా మంది సమ్మర్ అనగానే మార్కెట్లో ఏ కూలర్ లేదా ఏసీ ఉందా అని తెగ వెతుకుతూ ఉంటారు. వాస్తవానికి కూలర్ కన్నా ఎక్కువగా ఏసీలను కొనేందుకు ఇష్టపడతారు. కానీ ఇక్కడ ఒక విషయంలో తప్పక గుర్తుపెట్టుకోవాలి. ఏసీలో కొనాలంటే ఎక్కువ డబ్బులు పోయాలి. అదే కూలర్ అయితే తక్కువ ధరకే కొనేసుకోవచ్చు. కానీ ఏసీలకే సై అంటుంటారు. ఇలా చేయడం వల్ల మీ జేబుకు చిల్లు పట్టం ఖాయమే. మరో విషయం ఏంటంటే, ఏసీల కన్నా కూలర్స్ మంచి చల్లని గాలితో పాటు ఆరోగ్యానికి కూడా మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఏసీలైతే ఆరోగ్యానికి ముప్పు కలుగుతుందని హెచ్చరిస్తున్నారు. ఇంతకీ ఏసీలు లేదా కూలర్ రెండింటిలో ఏది బెటర్ అనేది ఇప్పుడు వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏసీ నుంచి వచ్చే గాలిని, కూలర్ నుంచి వచ్చే గాలిని ఎప్పుడైనా గమనించారా? మీరు ఏసీని తీసుకుంటే మీ గదిలో ఒకే గాలిని పీల్చుకొని అదే గాలిని బయటకు వదులుతుంది. ఇలాంటి గాలి పొడిగా మారుతుంది. అదే కూలర్ అయితే బయట గాలిని పీల్చుకొని ఫ్రెష్ ఎయిర్ చల్లబరిచి అదే బయటకు పంపిస్తుంది. అందులోనూ కూలర్ ద్వారా వచ్చే గాలి చాలా తేమతో ఉంటుంది. అందుకే ఏసీల కంటే కూలర్ మంచి గాలిని ఇస్తుంది అన్నమాట. కూలర్ గాలి 100% నాణ్యమైనదిగా చెప్పుకోవచ్చు. ఆరోగ్య సమస్యలున్న వారికి రిస్క్. కూలర్లలో గాలి చల్లబడాలంటే నీరు ఉండాలి. కూలర్లో ఎయిర్ న్యాచురల్గా ఉంటుంది. ఆస్తమా, డస్ట్ అలర్జీ, అనారోగ్య సమస్యలు ఉండేవారికి కూలర్ గాలి చాలా మంచిది. అదే ఏసీ విడుదల చేసే గాలిలో క్లోరోఫ్లోరోకార్బన్, హైడ్రోక్లోరోఫ్లోరోకార్బన్స్తో చల్లపరుస్తుంది. వాస్తవానికి ఈ రసాయనాలన్నీ పర్యావరణానికి హాని కలిగించేవే. ఏసీలో గాలి కూలైన రసాయనాలను పీల్చడం వల్ల ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉంది. శ్వాసకు సంబంధించిన ఇబ్బందులు ఉన్న వారిలో ఈ రిస్క్ ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ధరలతో పోలిస్తే ఏసీలు 30,000 నుంచి 70,000 వరకు ఉంటాయి. సాధారణ మిడిల్ క్లాస్ వారు ఇంత ఖర్చుతో ఏసీలను కొనడం భారమే. అదే కూలర్లు అయితే 3,000 నుంచి 15,000 ధరల్లో ఉంటాయి. సగటు మధ్యతరగతి వారు ఈ కూలర్స్ను కొనేందుకు బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఏసీల కన్నా కూలర్ కరెంటు బిల్లు తక్కువే. ఏసీలు కొనగానే సరిపోదు, ఆ ఏసీల నిర్వహణ ఖర్చులు తడిసి మోపిడవుతాయి. ఏసీలను ఇన్స్టాల్ చేసేందుకు కూడా ఖర్చు భారీగానే ఉంటుంది. అదే కూలర్ కొంటే అలా ఉండదు. ఏసీలతో పోలిస్తే కరెంటు బిల్లు కూడా కూలర్స్ కు చాలా తక్కువగానే ఉంటుంది. ఎంత గట్టిగా వాడినా మహా అయితే 500 పైనే కరెంటు బిల్ వస్తుంది. అదే ఏసీలు అయితే 2,000కు పైగా కరెంటు బిల్ వస్తుంది. ఏసీలను ఒకసారి గదుల్లో ఇన్స్టాల్ చేశాక తరచూ మార్చడం వీలు కాదు. అదే కూలర్స్ అయితే మీకు కావాల్సిన విధంగా గదిలో ఎక్కడికంటే అక్కడికి సులభంగా మార్చుకోవచ్చు.